మొగల్ రేకులు ఎగ్జాక్ట్లీ. మొగల్ రేకులు అనేది అప్పట్లో అసలుకి ఈవినింగ్ 7-7:30 అయితే ట్రాఫిక్ లేకుండా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ, మగవాళ్ళు కూడా చాలా మంది చూసేవాళ్ళు. కదా మొత్తం ఫ్యామిలీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేవారు. అందరూ చూసేవాళ్ళు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా అవును స్టిల్ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నారు. చాలా మంది కూడా, నాకు పవన్ సునీల్ అయి ఉండొచ్చు, అవును చాలా మంది ఆర్టిస్టులు దానిలో చేయటం వల్ల మీకు ఈ ఫ్యాన్స్ ఇదంతా ఉన్నారా, మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు కానీ? పెరిగారు, విపరీతంగా పెరిగారండి. అది అది ఎలా సాధ్యపడింది మీకు? యాక్చువల్లీ జనరల్గా సినిమా చేసిన వాళ్ళు ఆ ఏజ్లో టెలివిజన్కి రారు. అప్పట్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ఇప్పుడు నాకెవరో లేరు చెప్పడానికి. సో ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్లో. అంత ఫస్ట్ వచ్చింది రాఘవేంద్రరావు గారిదండి, త్రిశూలం అని. ఓకే, వచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే జీ తెలుగు లాంచ్ అవుతున్న స్టార్టింగ్లో ఒక టెలిఫిల్మ్ కింద వచ్చింది.